అమ్మా ప్రియా, నువ్వు చెప్పినట్టు మీ అక్క చేతిలో ఏదో మహిముందమ్మా. ఏంటమ్మా ఇంత బొబ్బులొచ్చాయేంటి? అత్తయ్య, ఏంటమ్మా ప్రియా, రా కూర్చో. నన్ను క్షమించండి అత్తయ్య. నిన్ను క్షమించటానికి నువ్వేం తప్పు చేశావమ్మా? పైకి కనిపించేంత తప్పు ఏం చేయలేదత్తయ్య. కానీ మీ గురించి, జహాపన గురించి మనసులో తప్పుగా అనుకొని తప్పు చేశాను. మా గురించి తప్పుగా అనుకున్నావా? ఎందుకు? వడిబియ్యం కింద పడిందని మీరు మా అక్కని కొట్టినప్పుడు, అందుకు జహాపన ధైర్యంగా భార్యకి సపోర్టుగా నిలబడినప్పుడు మా అక్క జీవితం ఇక్కడ హ్యాపీగా ఉంటుంది అనుకుంటే వీళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని మనసులో మీ గురించి వేరేలా అనుకున్నానత్తయ్య. కానీ పైకి కనిపించే ప్రవర్తన కంటే మనసులో ఉండే వ్యక్తిత్వమే ముఖ్యమని ఇప్పుడు అర్థమైంది. జహాపన లాంటి మంచి భర్త, మీలాంటి అత్తయ్య దొరకడం మా అక్క అదృష్టం. మీ గురించి పొరపాటుగా భావించినందుకు ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. పిచ్చి పిల్ల, నా కోడలి మీద నాకు చనువు ఉంది కాబట్టే చెయ్యి చేసుకున్నాను. తనని కూతురిగా భావించాను కాబట్టే మందలించాను. మన అనుకునే భావన మనసులో ఉంటేనే వాళ్ల పట్ల సందర్భానికి తగ్గట్టుగా ప్రవర్తించే అధికారం ఉంటుంది. పరాయి వాళ్లతో అలా ఉండలేం కదా. ఆ పరిస్థితుల్లో రాధికని కొట్టానే తప్ప కోపంతోనో అత్తగారు అనే పెత్తనంతోనూ కాదు. నీ అక్క నాకు అన్ని విధాలుగా నచ్చింది కాబట్టే నేను కోరి కోడలిగా తెచ్చుకున్నాను. మీ నాన్నగారికి మాటిచ్చినట్టుగానే మీ అక్కనెప్పుడూ నా కూతురులాగానే చూసుకుంటాను. నువ్వు ఇలాంటివేవీ మనసులో పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు. అమ్మయ్యా, ఇప్పుడు నా గిల్టీ ఫీలింగ్ మొత్తం పోయింది. మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది అత్తయ్య. హ్యాపీయా? ఎక్స్క్యూజ్ మీ. ఓకే. అలివేణి, వదినా. కాలిగల్ల పిల్లిలా టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్నావు. ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? మల్లేశ్వరి కోసం వదినా. మల్లీశ్వరి కోసమా? ఎక్కడికెళ్ళింది తను? బయటకెళ్ళింది వదినా. ఈ టైంలో బయటికెళ్ళడం ఏంటి? ఇంకా ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి? వచ్చావమ్మా? నువ్వింకా రాలేదని టెన్షన్తో ఎదురు చూస్తున్నాను. ఎందుకమ్మా ఇంత ఆలస్యమైంది? 4-5 ఆఫీసులకు వెళ్ళి వచ్చేసరికి ఆలస్యమైందమ్మా. ఆఫీసులకు వెళ్ళడం ఏంటి? ఈ టైం దాకా ఇంటికి చేరుకోకపోవడం ఏంటి? అసలేంటిదంతా? జాబ్ కోసం ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి వచ్చాను అత్తయ్య. జాబ్ కోసమా?
అవునత్తయ్య. MBA కంప్లీట్ చేశాను. ఖాళీగా తిని కూర్చుంటున్నాను. అందుకే పేపర్లో జాబ్ వేకెన్సీస్ కనిపిస్తే అప్లై చేసి ఇంటర్వ్యూలకి వెళ్ళొస్తున్నాను అత్తయ్య. ఎంత ప్రయత్నించినా ఎక్కడా జాబ్ దొరకడం లేదు. మీరు ఇంట్లో ఉండమని ఎంత భరోసా ఇచ్చినా తిని ఉండలేం కదా వదినా. పైగా పెళ్లి కావాల్సిన పిల్ల ఎంత చదువు చదివి ఖాళీగా ఉండడం ఎందుకని ఉద్యోగం చేస్తాను అంటే నేనే సరే వెళ్ళు అన్నాను. నీకు జాబే కావాలి అంటే బయటెక్కడో ప్రయత్నించడం ఎందుకు? కైలాష్కి చెప్తాను, మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వు. ఆడపిల్లవి, ఇంకెప్పుడు ఇలా ఉద్యోగాలంటూ అర్ధరాత్రి వరకు బయట తిరక్కు. బావ కంపెనీలో నాకు జాబ్ రావాలని మనం వేసిన ప్లాను సక్సెస్ అయ్యింది. ఇది కాదు ముఖ్యం. ఆఫీస్లో చేరగానే తెలివిగా పాచికలు వేసి మీ బావని సొంతం చేసుకోవాలి. ఇక్కడంటే బావని కలుసుకోవడానికి అన్ని ఆటంకాలే. ఆఫీస్లో అయితే ఏ సమస్య ఉండదు. మెల్లగా బావకి దగ్గరై సొంతం చేసుకుంటాను. ఏంట్రాది? ఏం చదువుతున్నావు? నా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సందేశం చదువుతున్నాను. అంటే మన క్లాస్ సబ్జెక్ట్ చదవడం స్టార్ట్ చేసావన్నమాట. ఇది మన క్లాస్ సబ్జెక్ట్ కాదు, డివోర్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్. విడాకులా? ఎవరికిరా విడాకులు? నన్ను ప్రేమించి బలవంతంగా మరొకరికి భార్య అయిన రాధికకి. రాధికకి విడాకులేట్రా? నీకేమన్నా పిచ్చా? రే సాయి, భారత రాజ్యాంగం ప్రకారం పెళ్ళైన అమ్మాయిని మరొకరు పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అమ్మాయికి తన భర్తతో విడాకులై ఉండాలి. సో నా రాధికని నేను తిరిగి దక్కించుకోవాలి అంటే కైలాష్తో రాధికకి విడాకులు అవ్వాలి కదా. అందుకే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. రేయ్, బుద్ధి లేకుండా ఏంట్రా పనులు? నువ్వు రాధికని ప్రాణంగా ప్రేమించావురా, నేను కాదనలేదు. కానీ తనకు పెళ్ళైపోయిందిరా. ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదురా. అది వదిలేసి నీ కెరీర్ మీద దృష్టి పెట్టరా. నువ్వు చాలా మంచి స్టూడెంట్ వీరా, లైఫ్ని నాశనం చేసుకోగరా. రేయ్, నేను చాలా మంచి ప్రేమికుణ్ణి కూడా. రాధిక నా సొంతం కాకపోతేనే నా జీవితం నాశనం అయిపోతుంది. రేయ్, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? నేను కూడా అదే అడుగుతున్నాను. నా ప్రేమ ఎంత గొప్పదో నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? రాధికకి బలవంతంగా పెళ్లి జరిపించారు. తను అక్కడ సంతోషంగా లేదు. అందుకే విడాకుల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నాను. అమర్, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నీ మూలంగా అత్తగారింట్లో ఉన్న రాధిక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందిరా. తన పేరెంట్స్ పరువు పోతుందిరా. నీ లవ్ ఫెయిల్ అయిందన్న ఆవేశంలో ఉన్నావు తప్ప నువ్వు ఇలాంటివి చేస్తే ఎదురయ్యే పరిణామాల గురించి అస్సలు ఆలోచించట్లేదురా. చూడు సాయి, నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు ఇలాగే రాధికకి సపోర్ట్ చేయాలి అనుకుంటే నన్ను, నా ఫ్రెండ్షిప్ని ఇక్కడితో మర్చిపో. ఇంకెప్పుడు నన్ను కలవద్దు. నేను బాగుండాలని కోరుకుంటే మాత్రం నా రాధిక నా సొంతం కావడానికి హెల్ప్ చేయి. అది కాదురా. ఏయ్, ఇంకేం మాట్లాడొద్దు. మన ఫ్రెండ్షిపా లేక రాధికకి సపోర్టా ఏదో ఒక్కటే డిసైడ్ చేసుకో. దాట్స్ ఇట్.
రాధికని దక్కించుకోకుండా వదిలే ప్రసక్తే లేదు. రాధిక నాదే, నాకు మాత్రమే సొంతం. కైలాష్ గారు, కైలాష్ గారు, కైలాష్ గారు, కైలాష్ గారు. రాధిక, కాఫీ. థ్యాంక్ యూ. మీరెందుకు తీసుకొచ్చారు? కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్వాలేదు, నాకు పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయిందా? ఎస్, ఫీవర్ లేదు. సరే, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. నేను ఈలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. వావ్, సూపర్. అక్క, ఏం టిఫిన్ చేసావు? ఇడ్లీ చేశాను. నీకు ఇష్టమైన ఉప్మా చేశాను. ఏంటక్క అలా చేస్తున్నావు? గుర్తుపట్టలేదా? నేను మల్లీశ్వరిని. ఏంటి కొత్త అవతారం? నిన్నటిదాకా ఒకలా ఉన్నావు, ఈ రోజేంటి ఈ మార్పు? అవతారమా? ఒకలా ఉండడం అంటే నీ దృష్టిలో నిన్నటిదాకా పని మనిషిలా కనిపించావులే, ఈ రోజు కొత్తగా కనిపిస్తుంటేను. కొంపదీసి నన్ను పని మనిషిలా చూసిందా? మల్లీశ్వరి, ఏంటి కొత్త గెటప్? మల్లీశ్వరి, నా బంగారు తల్లి. కైలాష్, మల్లీశ్వరి ఎంబీఏ చేసింది. మన ఆఫీస్లోనే ఏదో ఒక జాబ్ ఇవ్వు. సరేనమ్మా. రాధిక, చాలా ఆకలేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దామా? పదండి. హలో. యా 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 గుర్తుంది, చెప్పండి. ఓ సారీ, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఓకే, బాయ్. రాధిక, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. టిఫిన్ చేసి బయలుదేరొచ్చు కదా. కానీ ఇప్పుడంత టైం లేదు. వెళ్ళొస్తాను అమ్మా, వెళ్ళొస్తానమ్మా. బావా, ఒక్క నిమిషం. ఏంటి? అమ్మా, రావే, ఆశీర్వాదం తీసుకో. పక్కకు తప్పుకో. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. ఉద్యోగంలో అభివృద్ధి ప్రాప్తిరస్తు. వస్తాను. బావా, వెళ్దామా?
ఈ మల్లేశ్వరి వాళ్ళకమేంటో తేడాగా ఉంది. ఉన్నట్టుండే ఆఫీస్, ఈ కొత్త అవతారం. దీని మనసులో ఇంకేదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అనుకున్నట్టుగానే మల్లేశ్వరి ఉద్యోగంలో చేరింది. ఇక కైలాష్ని తనవాణ్ణి చేసుకుంటే మేము జీవితాంతం ఈ ఆస్తిని అనుభవిస్తూ ఇక్కడ తిష్టవేయచ్చు. అత్తయ్య మీరు రండి, వడ్డిస్తాను. పద. కైలాష్ గారు ఆకలిగా ఉందని టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారు. రాధిక, వస్తున్నాను అత్తయ్య. బావా, ఆ, ఇదేనా మన ఆఫీసు? అవును, పద. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ అమ్మాయి మా అత్తయ్య కూతురు మల్లీశ్వరి. హాయ్. హాయ్ మేడం. హాయ్ మేడం. ఇక నుంచి మన ఆఫీస్లో జాబ్ చేస్తుంది. మేనేజర్, ఏ పోస్ట్ ఖాళీగా ఉందో చూసి ఆ సీట్లో కూర్చోబెట్టండి. అలాగే సార్. బావ మాటకు తిరిగే ఉండదు. బావ చెప్పాడు అంటే తన తర్వాతి స్థానం ఈ ఆఫీస్లో మనదే అయి ఉంటుంది. రండి మేడం, మీ ప్లేస్ చూపిస్తాను. నా క్యాబిన్ కూడా మా బావ క్యాబిన్ పక్కనే కదా. కాదు మేడం, మీరు రండి. రండి మేడం, రండి. మేడం, మీరు ఇక్కడ కూర్చోండి. ఇక నుంచి మీకు ఇక్కడే పని. ఇదేం జాబు? రిసెప్షనిస్ట్ మేడం. నాకే జాబ్ ఇచ్చారేంటి? ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న జాబ్ ఇదొక్కటే మేడం. అందుకే రిసెప్షనిస్ట్ పోస్ట్ ఇస్తున్నాము. నేను రిసెప్షనిస్ట్ గా చేయడం ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళి మా బావతో మాట్లాడతాను. మేడం, మా బాసు ఆఫీస్లో రిలేషన్షిప్స్ కంటే రూల్స్కి ఎక్కువ విలువిస్తారు. మీరిప్పుడు వెళ్ళి రిసెప్షనిస్ట్ పోస్ట్ వద్దంటే సరే అంటారే తప్ప మరో జాబ్ అయితే ఇవ్వరు. అయినా వెళ్తానంటే మీ ఇష్టం. ఓవర్ యాక్షన్ చేస్తే ఉన్నది ఊడేలా ఉంది. ఏదో సరదాగా అన్నాను. అయినా మా బావ గురించి నాకు తెలియదా ఏంటి? ఈ జాబే చేస్తాను. ఇంతకీ ఇక్కడ నేనేం చెయ్యాలి? ఆఫీసుకు సంబంధించిన ఫోన్స్ అటెండ్ చేయాలి. సార్కి ఏవైనా కాల్స్ వస్తే ఆయన పర్మిషన్ తీసుకొని కనెక్ట్ చేయాలి. ఇదే మీ పని. ఉంటాను మేడం. ఏడ్చినట్టుంది. ఆఫీస్ టైం అంతా బావ పక్కనే కూర్చుని బావను చూడొచ్చు అనుకుంటే బోర్డు రిసెప్షనిస్ట్ జాబ్ ఇచ్చారు. గుడ్డిలో మెల్లలా ఇది కూడా ఒకందుకు మంచిదే. ఫోన్ వచ్చిన ప్రతిసారి ఆ వంకతో బావని చూడొచ్చు, తనతో మాట్లాడొచ్చు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుంది లక్ష్మి. పాపం కైలాష్ బాబు గారిని తలుచుకుంటే బాధగా ఉందమ్మా. ఎందుకు లక్ష్మి, ఏమైంది? మీకు ఆరోగ్యం బాగులేని 2 రోజులు బాబుగారు సరిగ్గా భోజనం కూడా చేయలేదమ్మా. ఎందుకు లక్ష్మి? ఎందుకంటారేంటమ్మా? మీరంటే బాబుగారికి ప్రాణం. ఒక పక్కనేమో మీకు జ్వరం, ఇంకో పక్క మీ చేతి వంట కాదాయే. అందుకే తినలేదు. ఎప్పుడు టిఫిన్లోకి ఒక ఇడ్లీ, భోజనంలో 4 ముద్దలు తప్ప తినని కైలాష్ బాబు మీరు వంట చేయడం మొదలుపెట్టాక 5-6 ఇడ్లీలు తింటున్నారు.
మీరు ప్రేమగా వడ్డిస్తుంటే ఎప్పటికన్నా భోజనం కూడా ఎక్కువగానే తింటున్నారు. ఇవాళ మీ చేత్తో టిఫిన్ చేశారు. కడుపు నిండా తింటారనుకుంటే పాపం ముఖ్యమైన పనుందని హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు.